మార్చి మహిళా దినోత్సవం 8 రోజు మాత్రమే కాకుండా ఈ నెలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనూ ప్రపంచంలో కూడా అనేక చోట్ల మహిళల హక్కుల గురించి, మహిళల స్థానం గురించి, మహిళలు సమాజంలో నిర్వహించగలిగిన పాత్ర గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ శ్రీకాకుళంలో కూడా ఈరోజు మహిళా ఉపాధ్యాయులు ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేటటువంటిది అభినందనీయమైనటువంటి విషయం. ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరం ఒక పిలుపునిచ్చింది. అది మహిళలకు ఇవ్వడము అని చెప్పేసి అంటే అది పొందడము అని. మహిళలకి మనం ఏదైనా సదుపాయాలు కల్పించాము అంటే అది సమాజం మరింత లబ్ధి పొందడము అనేటటువంటిది. మహిళలు చాలా పెద్ద ఎత్తున ఉపాధి రంగంలో పాల్గొనడం ద్వారా జీడిపి $700 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది అనేది ఇప్పటికే ఉన్నటువంటి అంచనా. మహిళలందరూ ఆ రకమైనటువంటి ఉపాధిలోకి రావాలి అని చెప్పేసి అంటే ఆమె శక్తి సామర్థ్యాలను వెలికి తీసుకురావాలి అని చెప్పేసి అంటే ఏదైతే ఆటంకాలు సమాజంలో సాంప్రదాయాల పేరిట, కాలం చెందిన భావజాలం పేరిట, అలాగే అనేక అవకాశాలు, సమానమైనటువంటి అవకాశాలు లేనటువంటి నేపథ్యంలో ఈ అవకాశాలను పెంచుకునేటటువంటి దానికి, అవకాశాలను సమానంగా కల్పించేటటువంటి దానికి, అలాగే కాలం చెల్లినటువంటి భావజాలము, మూఢ విశ్వాసాలు ఇలాంటి వాటిని వదిలేసి అందరూ కలిసి భుజం కలిపి ఈ దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడడానికి, మహిళలపై జరుగుతున్నటువంటి హింస, అత్యాచారాలు, వేధింపులు, అలాగే అనేక దుర్వ్యసనాలకి కారణమవుతున్నటువంటి యువత, ఇలాంటి వాటిని మార్పు చేయడంలో కూడా ఉపాధ్యాయులు చాలా కీలక పాత్ర నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి సభలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఐక్య తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. రమాదేవి, ఐక్య పూర్వ కార్యదర్శి.